హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయనకి నిన్న జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది కోర్టు. సో అందులో ఆయన్ని తీహార్ జైలుకి పంపించారు. సో మరి ఎందుకు ఆయన అరెస్ట్ అయ్యడం తెలుసు, నెక్స్ట్ జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా రిమాండ్కి పంపించారని తెలుసు. బట్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే తీహార్ జైలుకి పంపించారు, ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, ఎక్కడైతే అంటే ఏ జైల్లో అయితే ఉంచారో కేజ్రీవాల్ని, ఆ పక్కనే ఉన్న వాళ్ళు ఎవరు అని తెలిసి మాత్రం నిజంగా షాక్ అవుతారు. ఎవరున్నారు, ఏంటి ఇంతలా మాట్లాడుకోవడానికి ఏంటి అనే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ సంబంధించి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి మా అందరికీ తెలిసిందే. ఆయన తీహార్ జైలుకి కూడా పంపించారు. సో ఆయన తీహార్ జైలుకి పంపించడం కూడా ఇప్పుడు న్యూస్ హైలైట్ అయింది. సో పక్క సెల్లో ఎవరున్నారో తెలిస్తే షాక్ అవుతారు అని. ఎవరున్నారో అంటే తెలిస్తే ఎందుకు షాక్ అవుతాం, ఏంటి అసలు? లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ గారిని జ్యుడిషియల్ రిమాండ్కి ఒక 14 days అలా తరలించారు. ఆయన్ని 2వ నెంబర్ సెల్లో ఉంచారు. యాక్చువల్గా సెల్ నెంబర్ 1లో మనీష్ సిసోడియా, అంతకుముందు అరెస్ట్ అయిన డిప్యూటీ సీఎం ఉన్నాడు. 2లో కేజ్రీవాల్, సెల్ నెంబర్ 5లో మాజీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, ఆయన ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆఫ్ కోర్స్. అండ్ నెక్స్ట్ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి జైన్ నేమో 7లో పెట్టారు. వీళ్ళు కాక ఇంకా అసలు ఎవరెవరు అక్కడ ఉన్నారు ఆ బెరాకులలో అని జస్ట్ ఒక భూతద్దం వేసి నలుగురు వెతికితే, కరుడు కట్టిన ఉగ్రవాదులు తీవ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో ఆ పక్క సెల్లోనే కేజ్రీవాల్ని ఉంచారు. అయితే ఎవరెవరు అంటే చోటా రాజన్ మనకు దావుద్ ఇబ్రహీం అనుచరుడు. తర్వాత దావుద్ ఇబ్రహీంకి ఆపోజిట్గా మారి డి కంపెనీని నాశనం చేయడానికి ఆయన చాలా శక్తిలో ప్రయత్నించాడు. అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ అంటే ఆయన ఉన్న పేరు అలాంటిది. అలాగే నీరజ్ భవానా, ఈయన 40 పైగా హత్య కేసులు, అంతకు మించి ఒక 50కి పైగా హత్యా యత్నం కేసులు, అంతకు మించి దోపిడీ కేసులు, దొంగతనం కేసులు, సెటిల్మెంట్లు, ఒక 1/2 డజన్ పైగా అత్యాచారం కేసుల నిందితుడు, అండ్ డ్రగ్స్ మాఫియా, ఇలాంటి వాటిలలో ఈయన పేరు అంటే ఒక మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ క్రిమినల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అక్కడే జియా ఖాన్ రెహమాన్, ఈయన ఇండియన్ మోజాహుద్దీన్ తీవ్రవాది. సో మా కరుడుగట్టిన ఉగ్రవాది తీవ్రవాది. ఈ ఫ్లైట్లని హైజాక్ చేయడము, ట్రైన్లని హైజాక్ చేయడము, అండ్ నెక్స్ట్ మాదక ద్రవ్యాలని పంచడము, ఇట్లాంటివి. అండ్ ముస్లిం సోదరులందరినీ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, అక్రమ ఆయుధాలు, ఇలాంటి వాటిలలో తిట్ట అనమాట. అంటే ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఖడ్గం మూవీలో క్రిమినల్ ఉన్నాడుగా, అంత మోస్ట్ వాంటెడ్ అని ఒక ఆయన ఇచ్చారు చూసారా, ఆ టైప్ క్రిమినల్ అనమాట. అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళందరూ ఉన్నటువంటి కరుడు గట్టిన సెల్ అది. ఇట్లా దాంట్లో ఆ పక్కనే కేజ్రీవాల్ని తీసుకొచ్చి పెట్టారు. ఆయన ఏమో ఇంకా రాజీనామా అయితే చేయలేదు, జైలు నుంచే పాలన కొనసాగిస్తా అని చెప్పారు. జైలు నుంచి ఎలా పాలన కొనసాగిస్తావు అని అడిగితే, రాజీనామా చేయాలని ఏ రాజ్యాంగంలో లేదు కదా, చేస్తా అన్నాడు. సరే చెయ్యి, కానీ పాలన జైలు నుంచి చేయాలి అంటే నువ్వు రెగ్యులర్గా మంత్రులతో మీటింగ్ పెట్టాలి, అవి నువ్వు చేయలేవు. జనాలు నిన్ను కలవాలనుకుంటారు, ఏవేవో పత్రాలు తీసుకొచ్చి సమర్పించాలనుకుంటారు, నువ్వు అవి స్వీకరించలేవు. అండ్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఇప్పుడు పొద్దున భూకంపం వచ్చింది కదా తైవాన్లో, అలాంటి భూకంపం ఏమన్నా వచ్చింది, లేకపోతే సునామీయో ఏదో వచ్చింది అనుకో, తక్షణ చర్యలు ఏమో చేయాలి. వెంటనే నువ్వు ఏదైనా ఆర్డర్ ఇవ్వాలి కదా, నువ్వు ఆర్డర్ పాస్ ప్రకృతి వైపరీత్యాలు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే, సడన్గా పెద్ద వాన వచ్చినా, వరదలు వచ్చినా, ఏదో వచ్చినా, మొత్తం అంటే దుమ్ము కొట్టుకుపోయినా, నువ్వంటూ ఒకడు ఉండి అక్కడ ఇమ్మీడియట్గా ఒక ఆర్డర్ పాస్ చేయాలి. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఇమ్మీడియట్ ఆర్డర్ పాసింగ్స్ ఉంటాయి కదా, ఆ నిర్ణయాలు నువ్వు తీసుకోవడానికి కుదరదు. క్రిటికల్ సిచ్యువేషన్స్ నువ్వు హ్యాండిల్ చేయలేవు. సో ఖచ్చితంగా నువ్వు ఇంకెవరికైనా బాధ్యత అప్పచెప్పి రావాలి. కానీ ఇతను రాజీనామా, నేను పోయినా లాస్ట్ వరకు అంటే వస్తే రాష్ట్రపతి పాలనే రావాలా, లాస్ట్ నేను సీఎంగానే ఉంటా, సీఎంగానే చచ్చిపోతా
సీఎం గానే బయటికి వెళ్తా, అంతే తప్పితే నేను రాజీనామా చేయనని కూర్చున్నాడు. మేబీ ఇతన్ని బెదిరించి రాజీనామా చేయించడానికి ఏమైనా ఇట్లాంటి కరుడు కట్టిన ఉగ్రవాదులు తీవ్రవాదులను పక్కన పెట్టారా, లేకపోతే ఇది ఏమైనా ప్రీ ప్లాన్డా? ఎందుకంటే రిమాండ్ ఖైదీలు ఉన్న చోట ఇంత కరుడు కట్టిన ఉగ్రవాదులు అయితే ఉండరు. వీళ్ళని ప్రత్యేక సెల్స్లో పెడతారు, పెద్ద నేరస్తులు కాబట్టి. వీళ్ళు ఏంటి, ఇప్పుడు ఒక 420 కేసు చెక్ బౌన్ కేసులో ఒక నిందితుడు వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఆయన ఎదుర్కొంటున్నాడు, ఆయన ఒక 14 రోజులు రిమాండ్కి తరలించారు అనుకుందాం ఒక అమాయకుడిని. ఇంత పెద్ద ఉగ్రవాది పక్కన పెట్టరు కదా. నెక్స్ట్ ఒక సీఎం టైప్ క్యాండిడేట్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినే జైల్లో ఉంచినప్పుడు ఒక ప్రత్యేక సెల్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వరకు ఎందుకు, పరిటాలని హత్య చేసినటువంటి ఆ హంతకులకు కూడా ప్రత్యేక సెల్స్ ఇచ్చారు. అంటే వాళ్ళని సపరేట్గా ఉంచారు, మిగతా వాళ్ళతో కలవనీయకుండా. అట్లాంటిది ఒక ప్రజెంట్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండగా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆ కేసులో ఉన్న నిందితులందరూ వరుసపెట్టి ఏ సెల్స్లో అయితే ఉన్నారో ఆ దరిదాపుల్లోనే మొత్తం ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని, కరుడుగట్టిన నేరస్తుల్ని, గ్యాంగ్స్టర్స్ని, అండర్ వరల్డ్ డాన్లని, అంటే ఎలాంటి సెటిల్మెంట్లైనా చేయగలిగే వాళ్ళు. ఇప్పుడు అండర్ వరల్డ్ డాన్ అంటే ముఖ్యమంత్రితో కూడా డీలింగ్ చేసుకుంటారు, అండర్ వరల్డ్ డీలింగ్, ఆ రేంజ్ గ్యాంగ్స్టర్స్ వీళ్ళు. అలాంటి వాళ్ళని ఇక్కడ ఉంచారు అంటే వీళ్ళు స్నేహితులనే ఉద్దేశంతో పక్కన పెట్టారా ఏంటి? స్నేహితులనే ఉద్దేశంతో పెట్టొచ్చు, లేకపోతే ఆయన్ని వీళ్ళ చేత ఏమన్నా బెదిరించడాలు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కవిత సెల్లో 2 లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఖైదీలని నువ్వు ఎందుకు అనుకుంటావు? ఇప్పుడు దృశ్యం 2 సినిమా లాగా పోలీసులు మఫ్టీలో కూడా ఖైదీలాగా అక్కడ ఉండొచ్చు. 4 రోజులు ఉండి ఇంతకీ ఏం జరిగింది అక్క నీకు అని అడిగితే నాకేం తెలియదు, మొత్తం మా నాన్నే సుట్కేసి ఇమ్మంటే నేను ఇచ్చాను అని గబుక్కున కక్కేసింది అనుకో, అంతే దొరికిపోతుంది వెంటనే. అలా కూడా పెడతారు. లేదా ఈ గ్యాంగ్స్టర్లకు కూడా ఒక ఆశ చూపించి మిమ్మల్ని ఈ ఆగస్ట్ 15కి సత్ప్రవర్తన కింద రిలీజ్ చేస్తాము, మాకు ఒకటి పని చేసి పెట్టండి, ఆయన వస్తున్నాడు, ఇలా కూపి లాగండి, లేదా ఇలా బెదిరించి చూడండి, లేకపోతే ఆయనతో ఫ్రెండ్షిప్ చేసేసి ఇలా లాగి చూడండి, ఇంకేమైనా చేసి నిజంగా ఎక్కించండి, చాలు మీకు మేము ఏమైనా చేస్తాం. ఇన్వెన్సిటర్స్లో పోలీసులు అంటే చేసినా చేయకుండా అలా చెప్పి కూడా చేయించుకుంటారు. ఈ సౌలభ్యం కూడా ఉంటుంది. లేదా గేమ్ కూడా ప్లే చేయొచ్చు, ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ పక్కనే సెల్లో పెట్టాము, సో మీరు అప్రూవర్గా మారితే కొంచెం అప్రూవర్ మారడానికి, అంటే అక్కడ ఉండడానికి ఆ 14 రోజులు కూడా రిమాండ్ ప్లస్ ఒక టైప్ ఆఫ్ శిక్ష. భయంగా నిద్రలేని రాత్రులన్నీ గడపాలి. ఎటు పడుకుంటే ఎవడు బ్లేడ్తో ఏడకొస్తాడో తెలియదు. పక్క సెల్ కాబట్టి ఓకే. బట్ ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే రిమాండ్కి తరలించేటువంటి వాళ్ళని వీళ్ళు ఖైదీలు అని చెప్పేసి డిసైడ్ అయిపోయిన వాళ్ళు, అంటే వీళ్ళు ఖచ్చితంగా నిందితులు, వీళ్ళు తప్పు చేశారు అనే వాళ్ళని కూడా ఒకటే దగ్గర పెడతారా? అంటే సమ్ టైమ్స్ అంటే వాళ్ళ గేమ్లో ప్లానింగ్గా పెట్టచ్చు. ఇప్పుడు పెట్టారు కదా, ఇప్పుడు ఇక రీజన్ చెప్పనా, వీళ్ళందరూ ఎన్నేళ్ళైనా వీళ్ళకి బెయిల్ రాదు. వీళ్ళకి చేసిన ఇప్పుడు 40 హత్యలు చేశాడు ఆయన, ఎన్ని 14 జీవిత ఖైదీలు వేస్తారు ఆయనకి? అంతే కదా. అంటే వాడు ఇంకో నేరం చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు, వాడు పడే శిక్ష అంతే ఉంటుంది. అందులోని ఇన్ని తప్పులు చేసిన వాళ్ళందరినీ, అంటే హత్యలు, మానభంగాలు కావచ్చు, అండ్ బెదిరింపులు, దోపిడీలు, ఇన్ని చేసిన వాళ్ళందరినీ కూడా ఒకటే సెల్ ఎందుకు పెట్టారు? ఒకటే సెల్ ఎందుకు పెట్టారు? వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుని ఇంకేదైనా చేయొచ్చు మేబీ, అంటే ఆ ఆస్కారం కూడా ఉంది. కాకపోతే ఈయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అంటే అది ఒక భయం సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఎవడైనా సరే ఇన్ని చేశారు, 60-70 నేరాలు చేశారు, ఇంకో నేరం చేసినా వాడి శిక్ష అంతే ఉంటుంది. వాడి కొత్తగా ఇంకో శిక్ష పడుతుంది, ఆల్రెడీ వాడి శిక్ష పెద్ద శిక్ష, ఇంకో శిక్ష అట్లా. సో వాళ్ళందరినీ పెట్టేసరికి వాడు ఏమైనా చేస్తాడు, నన్ను ఏదో టైంకి, ఎందుకైనా మంచిది, నా ప్రాణాలను నేను కాపాడుకోవాలి అని నేను భయపెట్టడం. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు, సీనియర్ రాజకీయ నాయకుడు లైక్ కేసీఆర్ లాంటి వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళకి అర్థమైపోతుంది నన్ను ఎందుకు ఇక్కడ పెట్టారని. ఈయన సామాన్యుడు సీఎం అయ్యాడు కదా, అందుకే 100 కోట్ల స్కామ్లో దొరికాడు. 100 కోట్ల స్కామ్ అంటే ఇవాళ రేపు ఒక ఎమ్మెల్యే స్థాయి 100 కోట్లు, సీఎం స్థాయి అంటే కనీసం కొన్ని వేల కోట్ల స్కామ్ చేయాలి. ఆయన సామాన్యుడు సీఎం అయ్యాడు, మొదటిసారి ఏదో కకృతి పడ్డాడు, దొరికిపోయాడు. సో ఆయన ఇంకా బెదిరించి ఏమైనా చేద్దామని అక్కడ ఉంచారు, అంతే సంగతి. సో మరి తిహార్ జైలుకి తరలించినటువంటి కేజ్రీవాల్ని అయితే కరుడుగట్టిన నేరగాళ్ళ పక్క సెల్లో ఉంచారు. మరి ఎందుకు ఉంచారు ఏంటంటే వాళ్ళకే తెలియాలి, అంటే ఏ ప్లాన్ ఉందో. సో చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో మరి దాని గురించి ఏమన్నా వింటామేమో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.